ఓం నమో హరిహరాభ్యాం. కార్తీక పురాణం 29వ అధ్యాయం. అంబరీషుడు దూర్వాసుని పూజించుట. ద్వాదశి పారణము. అత్రి మహాముని అగస్త్యుల వాళ్ళ దగ్గర ఇంకా ఈ విధంగా చెప్తున్నారు. సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయుల్ని రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైంది. దాని తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండ ప్రణాములు ఆచరించి పాదాలు కడిగి నీళ్లు చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను ఈ సంసార మార్గం యొక్క సామాన్య గృహస్థుడిని. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవించుతూ ఉన్నాను. ద్వాదశి వ్రతం చేసుకుంటూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజ్యమేలుతూ ఉన్నాను. నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట వలన మీకు ఆతిథ్యం ఇస్తాము అని నేను ఆహ్వానించి తిని, నా ఆతిథ్యంను స్వీకరించి నన్నును నా వంశాన్ని పావనం చేసి నన్ను కృతార్థుని చేయండి. మీ దయాహృదయాలు ప్రథమ కోపముతో నన్ను శపించి మరలా నా గృహానికి వచ్చినారు. నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం చూసే భాగ్యం కూడా నాకు కలిగింది. అందులకు నేను మీకు ఏ ఉపకారం, మీరు చేసిన ఉపకారం మరువలేను. మహానుభావ, నా మనసు ఎంత సంతోషం ఏంటంటే అంత సంతోషం, నా నోట్లో మాటలు కూడా రాలేకపోతుంది. నా కండ్ల వెంట ఆనంద బాష్పాలు కారుతున్నాయి. తమ పాదాలు ఆనంద బాష్పాలతో కడగాలని ఉంది. తమకి ఎంత సేవ చేస్తేనూ ఇంకా రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మం రాకుండా ఉండేట్లు సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందు శ్రీమన్నారాయణి యందు మనసు గలవాడినై ఉండున్నట్లు నన్ను ఆశీర్వదించండి. అట్లా అని చెప్పి ప్రార్థించి భోజనానికి ఆహ్వానించాడు. ఈ విధంగా పాదాలపై ప్రార్థించిన తర్వాత అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటి వారి బాధను నివారించగావించి ప్రాణములు కాపాడదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేస్తారో అట్టి వాళ్ళు తండ్రితో సమానం. అట్లా అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. నీవు నాకు ఇష్టడవు, తండ్రితో సమానుడవు. నేను నీకు నమస్కరించుంటో నాకంటే చిన్నపాడి వగుట వలన నీకు ఆయుక్షీణం కలుగుతుంది. అందుచేత నేను నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరినను తప్పకుండా నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడగు నీకు మనస్తాపమును కలుగచేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించేసి నాకు సంభవించిన విపత్తు తొలగించుటకు నీవే దిక్కవుతివి. నీతో భోజనం చేయుట నా భాగ్యం కాక మరొకటి యగునా అని దూర్వాసుడు మహామునిను పలికి అంబరీషుడి అభిష్టం ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించినారు. అతని భక్తి కండకు ప్రశంసించి అంబరీషుడిని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయినాడు. ఈ కథ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది. కాబట్టి ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం కలదో చూడండి. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర శేషపాశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు. కనుకనే ఆ రోజునకంతటి శ్రేష్టము మహిమను కలది. ఆ దినం చేసిన పుణ్యము ఇతర దినాలలో పంచదానములు చేసినంత ఫలము పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనతే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేస్తాడు, ఆ మరునాడు అనగా ద్వాదశికి తన శక్తి కొలది శ్రీమన్నారాయణ ప్రీతి కొనకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయించి అట్టివాని సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి. ద్వాదశి దినము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను. ఆ గడియలు దాటకుండానే భోంచేయాలి. ఎవరైతే వైకుంఠంలో స్థిర నివాసం కావాలి అనుకుంటారో, కోరిక ఉందో అట్టి వాళ్ళు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతం రెండూ చేయాలి. ఏ ఒక్కటియూ విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాల శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయపడవద్దు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైనట్లు కార్తీక మాసంలో నియమానుసారముగా చేసే ఏ కొంచెం పుణ్యమైనను అవసాన కాలంలో యమదూతల పాలు నుంచి కాపాడుతుంది.
అందులకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు తరించాలి. ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రి మహాముని అగస్త్యుని దగ్గర బోధించారు. ఏకోవంత్రింశోధ్యాయము 29వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమో హరిహరాభ్యాం.